హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే మనం గూగుల్ యాడ్స్లో ఏంటంటే క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్లో కొన్ని సెట్టింగ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఇది ఫైనల్ వీడియో గైస్. ప్రీవియస్ ఆల్రెడీ నేను ఏంటంటే 2 వీడియోస్ చేశాను క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ గురించి. ఒక వీడియోలో ఏంటంటే కొన్ని కాన్సెప్ట్స్ కవర్ చేశాను. సెకండ్ వీడియోలో ఏంటంటే ఇంకొన్ని మిస్ అయిన కాన్సెప్ట్స్ అయితే కవర్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్‌గా క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ గురించి కంప్లీట్‌గా ఏంటంటే నేను ఫైనల్‌గా ఏవైతే మిగిలున్నాయో అవన్నీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఇన్ని వీడియోస్ చేస్తున్నానంటే గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే అమౌంట్‌కి రిలేటెడ్ గైస్. ఏదైతే మనం అమౌంట్ అనేది గూగుల్ యాడ్స్ అనేది ఏంటి? అడ్వర్టైజ్‌మెంట్. గూగుల్‌లో ఏంటంటే మనం అడ్వర్టైజ్‌మెంట్ చేస్తున్నాం. అడ్వర్టైజ్‌మెంట్ చెయ్యాలి అంటే మనం అమౌంట్ స్పెండ్ చేస్తున్నాం. అమౌంట్ స్పెండ్ చేసేటప్పుడు మనం నార్మల్‌గా ఏదైనా సింగిల్ మిస్టేక్ చేసినా కూడా ఏంటంటే అమౌంట్ అనేది ఏంటంటే డిటెక్ట్ అయిపోవడానికి, ఎగ్జాస్ట్ అయిపోవడానికి మినిట్స్ కూడా పట్టవు గైస్. ఓకేనా? మినిట్స్ కూడా పట్టవు. ఎందుకంటే నేను ప్రీవియస్ చాలా ఎక్స్‌పీరియన్స్ చేశాను. ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత దెన్ అయితే ఏవైతే ప్రూవెన్ స్ట్రాటజీస్ ఉన్నాయో అవి మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు నేర్చుకుంటున్నారు గైస్. ఎప్పుడైతే మీరు కంప్లీట్‌గా ఒక రియల్ టైమ్‌తో రియల్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తారో మీకంటూ అర్థమవుతది. ఏంటి ఏ ఏ సెట్టింగ్స్ యూజ్ చేసుకోవాలి, ఏ ఏ ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. కాబట్టే నేనేంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క క్యాంపెయిన్‌లో ఒక క్యాంపెయిన్ సెట్టింగ్స్‌లో ఏమేమి ఉంటాయి, ఏ ఆప్షన్స్ ఉంటాయి, వాటిని ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎందుకు యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే దీనికోసమే గైస్. ప్రీవియస్ ఏదైతే మనం వర్డ్ ప్రెస్ చేసామో అవన్నీ ఏంటంటే అమౌంట్ రిలేటెడ్ కాదు. మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ ఏంటంటే రెక్టిఫై చేసుకోవచ్చు. దానివల్ల మనకి ఎటువంటి లూజ్ అనేది ఉండదు, లాస్ అనేది ఉండదు. కానీ గూగుల్ యాడ్స్‌లో మీరు చిన్న మిస్టేక్ చేశారంటే మీరేంటంటే ఎంతైతే బడ్జెట్ పెట్టుకుంటారో ఆ రోజుకి అది ఎగ్జాస్ట్ అవ్వడానికి వితిన్ 30 మినిట్స్, వితిన్ 15 మినిట్స్ కూడా పట్టదు. కాబట్టి నేనేంటంటే ఇంత క్లియర్‌గా అయితే చెప్తున్నాను. నేను కూడా అన్ని ఛానల్స్ లాగా ఏంటంటే గూగుల్ యాడ్స్ గురించి క్యాంపెయిన్‌లో సెట్టింగ్స్ ఇలా ఉంటాయి. ఆహ్, గ్రూప్స్‌లో గ్రూప్స్‌లో ఈ సెట్టింగ్స్ ఉంటాయి. యాడ్స్‌లో ఈ సెట్టింగ్స్ ఉంటాయి. గ్రూప్స్‌లో కీవర్డ్స్ యాడ్ చేసుకోవాలి. క్యాంపెయిన్‌లో లొకేషన్స్ యాడ్ చేసుకోవాలి. బిడ్డింగ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటివి చెప్పేసి యాడ్స్‌లో ఏంటంటే టెక్స్ట్ ఉంటది. ఇమేజెస్ పెట్టుకోవాలి. వీడియోస్ పెట్టుకోవాలి. ఇలా చెప్పేయాలంటే నేను కూడా చెప్పేయిస్తాను గైస్. కానీ ఏంటంటే ఎందుకు ఇంత క్లియర్‌గా చెప్తున్నా అంటే ఇది అమౌంట్‌కి రిలేటెడ్. మీరు ఎంతైతే బాగా నేర్చుకొని, ఎంతైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో మీకేంటంటే అంత కాన్ఫిడెన్స్ వస్తది. ఎప్పుడైతే మీరు గూగుల్ యాడ్స్ అనేటివి రన్ చేస్తారో. డెఫినెట్‌గా గూగుల్ యాడ్స్ అనే ఒక్క మాడ్యూల్ నేర్చుకున్నారు అంటే మీరేంటంటే చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ అయితే గెయిన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు రైట్ కాన్ఫిడెన్స్ ఉన్నింది అంటే గూగుల్ యాడ్స్ రన్ చేయగలను అనుకుంటే. ఓకేనా? మీరేంటంటే గూగుల్ యాడ్స్ ద్వారా ట్రాఫిక్ తెప్పించుకోవచ్చు, లీడ్స్ తెప్పించుకోవచ్చు, సేల్స్ తెప్పించుకోవచ్చు, బ్రాండ్ అవేర్‌నెస్ క్రియేట్ చేయొచ్చు, ప్రొడక్ట్ కన్సిడరేషన్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? లోకల్ విజిట్స్ ఏదైతే ఒక పర్టిక్యులర్ ఫిజికల్ స్టోర్ ఉందో ఆ స్టోర్‌కి ఏంటంటే మీరు కస్టమర్స్‌ని తీసుకురావచ్చు. అలానే ఏంటంటే యాప్ ఇన్‌స్టాలేషన్స్ తీసుకురావచ్చు. ఎవ్రీథింగ్ ఏంటంటే గూగుల్ యాడ్స్‌తో ఏంటంటే పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ అంటే ఎప్పుడైతే మనం రైట్ నాలెడ్జ్ తెలుసుకొని రైట్ ఆప్షన్స్‌ని ఆ క్యాంపెయిన్‌కి యూజ్ చేస్తామో అప్పుడేంటంటే యూజ్‌ఫుల్. ఏదైతే మనం అమౌంట్ అనేది స్పెండ్ చేస్తామో అమౌంట్ అనేది గెట్ బ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటది. ఓకేనా? కాబట్టి వీడియోనైతే స్కిప్ చేయకుండా గూగుల్ యాడ్స్ వరకైతే చూడండి. చూసి రియల్ టైమ్‌లో అయితే నేర్చుకోండి. మీరు బయట ఏ ఛానల్‌లో ఎలా నేర్పిస్తున్నారో నాకైతే తెలీదు. నేనైతే మీకు ఏదైతే టైం మీరు ప్రొవైడ్ చేస్తున్నారో నేర్చుకోవడానికి డెఫినెట్‌గా దానికోసం వాల్యూ ప్రొవైడ్ చేయడానికైతే ట్రై చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఇంకా మీ టైం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అది చెప్పడానికే ఏంటంటే నేను ఇంతసేపయితే మీ టైం వేస్ట్ చేశాను. కానీ అదేంటంటే ఇంపార్టెంటే మీరు కూడా ఒకసారయితే గ్రహించండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ కానీ చూడనట్లయితే ఒకసారి వెళ్ళైతే చూడండి గైస్. ఇక్కడ న్యూ క్యాంపెయిన్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎలా అయితే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ గురించే నేను ప్రీవియస్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎవ్రీది ఆప్షన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను గైస్. ప్రీవియస్ 2 క్యాంపెయిన్స్‌లో ఆ వీడియోస్ అయితే ఒకసారి అయితే చూడండి. నేనైతే వెబ్‌సైట్ ట్రాఫిక్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. దెన్ అయితే సెర్చ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ వెబ్‌సైట్ అయితే అడుగుతది. వెబ్‌సైట్ అడిగిన తర్వాత మీరు ఏదైతే వెబ్‌సైట్ కోసం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారో, క్యాంపెయిన్ రన్ చేయాలి అనుకుంటున్నారో ఆ వెబ్‌సైట్‌ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఇవ్వకపోయినా కూడా యాక్సెప్ట్ చేస్తది. దెన్ అయితే కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది ఒక క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ గైస్. ఇది ఫైనల్ స్టెప్పు. ఓకేనా? ఇక్కడ ఏదైతే మీరు చూస్తున్నారో ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఉంది కదా! ఇక్కడైతే క్యాంపెయిన్ నేమ్ ఇవ్వండి. మీరు ఏ దానికోసమైతే
క్రియేట్ చేస్తున్నారో క్యాంపెయిన్, ఆ క్యాంపెయిన్ నేమ్ ఇవ్వండి. ఆ పర్టికులర్ నేమ్ చూసినప్పుడు ఏంటంటే మీకు ఐడియా రావాలి. ఓకే, ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అనేది ఏంటంటే దీనికి రిలేటెడ్ అడ్వర్టైజ్మెంటు, దీంట్లో ఈ టార్గెటింగ్ ఉంది, ఈ టెక్స్ట్ ఉంది, ఇమేజెస్ ఉన్నాయని మీకు తెలియాలి. ఎందుకంటే గూగుల్ యాడ్స్లో ఏంటంటే చాలా క్యాంపెయిన్స్ ఉంటాయి. మీరు ఓన్లీ ఒక క్యాంపెయిన్ రన్ చేయరు కదా. కాబట్టి మీకు ఎప్పుడైతే ఆ క్యాంపెయిన్ నేమ్ ఐడియా ఉంటుందో దాని లోపల ఏదైతే సెట్టింగ్స్ ఉంటాయో అవి మీకు గుర్తుకొస్తాయి. ఓకేనా. దెన్ అయితే ఇక్కడ నెట్వర్క్ ఆప్షన్ ఉంది కదా, ఈ నెట్వర్క్ ఆప్షన్లో 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తున్నట్లే సేమ్ మీకు కూడా అలానే కనిపిస్తాయి. ఇక్కడ సెర్చ్ నెట్వర్క్ ఉంది, ఒకటి ఏంటంటే డిస్ప్లే నెట్వర్క్ ఉంది. ఎప్పుడైతే మీరు ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటారో, ఓకేనా, అప్పుడేంటంటే డెఫినెట్గా మీరు సెర్చ్ నెట్వర్క్ అయితే క్లిక్ చేసుకోవాలి. లేదు ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్ చెయ్యాలి అన్నప్పుడు ఏంటంటే డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవాలి. కానీ వెబ్సైట్ ట్రాఫిక్ సెర్చ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా సెర్చ్ నెట్వర్క్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే నా చిన్న సజెషను. ఓకేనా. మీరు ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఐడెంటిటీ బేస్డ్ మార్కెటింగ్ అంటే ఏంటి అని ఇంకా తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు ఏంటి ఇంటెంట్ బేస్డ్ అంటే ఏంటి, ఐడెంటిటీ బేస్డ్ అంటే ఏంటి, ఎందుకు ఇంటెంట్ యూస్ చేయాలి, ఎందుకు ఐడెంటిటీ యూస్ చేయాలి, ఎవ్రీథింగ్ అయితే ప్రీవియస్ వీడియోలో అయితే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూడకపోతేనే మీకు ఇదైతే కొత్తగా అనిపిస్తుంది. ఓకేనా. సెర్చ్ నెట్వర్క్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ యాడ్స్ అనేటివి ఎక్కడ డిస్ప్లే అవుతాయంటే, వెయిట్ చేసి సెకండ్. ఓకేనా. ఏదన్నా ఒక పర్టికులర్ సెర్చ్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూసారా, గూగుల్ సెర్చ్ ఇంజన్లో మీకు ఏంటంటే ఈ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఎప్పుడు ఈ పర్టికులర్ సెర్చ్ నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. మీరు డిస్ప్లే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నారనుకో, మీ యాడ్స్ అనేటివి ఎక్కడ డిస్ప్లే అవుతాయంటే, ఎప్పుడైతే మీరు సమ్ అదర్ వెబ్సైట్స్కి వెళ్తారో, ఇంటర్నెట్లో ఏదైనా సమ్ అదర్ వెబ్సైట్కి వెళ్తారో, ఆ వెబ్సైట్ అనేది గూగుల్ యాడ్సెన్స్తో లింకప్ అయి ఉంటుందో, క్వాలిఫై చేసి వాళ్ళతో లింకప్ అయి ఉంటుందో, అక్కడ ఏంటంటే మేము డిస్ప్లే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఎప్పుడు డిస్ప్లే నెట్వర్క్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు. ప్రెజెంట్ మనం డిస్ప్లే ఆఫ్ చేసినాం కాబట్టి అక్కడైతే డిస్ప్లే అవ్వవు. ఓన్లీ ఏంటంటే సెర్చ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఓకేనా. దీన్ని ఏంటంటే ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అని. ఎందుకంటే ఇది ఒక ఇంటెంట్, ఒక ఏదైతే పర్సన్ ఉన్నాడో నాకు తెలుసు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనే దానికోసం నేను చూస్తాను. డైరెక్ట్గా నేను సెర్చ్ ఇంజిన్లోకి వెళ్ళేసి గూగుల్లోకి వెళ్ళేసి అది సెర్చ్ చేస్తాను. చేసినప్పుడు ఏంటంటే దానికోసం నేను చూస్తున్నా, అలాంటప్పుడు నాది డిస్ప్లే అవుతుంది. ఓకేనా. దాన్ని ఇంటెంట్ బేస్డ్ మార్కెటింగ్ అంటారు. ఇక్కడైతే మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రెజెంట్ అయితే బేసిక్ లెవెల్లో అయితే ఇది అవసరం లేదు. డెఫినెట్గా నేనైతే ఎప్పుడైతే నెససరీ ఉంటుందో ఆ టైంలో అయితే డెఫినెట్గా దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దెన్ అయితే ఇక్కడ టార్గెటింగ్ అండ్ ఆడియన్స్ సెక్షన్ అయితే ఉంది. ఈ సెక్షన్స్లో ఏంటంటే లొకేషన్స్ ఉంది, అలానే లాంగ్వేజెస్ ఉంది, ఆడియన్స్ ఉంది. ఓకేనా. ఫస్ట్ అయితే లొకేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. లొకేషన్స్లో ఏంటంటే ఏదైతే ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను ప్రెజెంట్ ఒక లొకేషన్లో ఉన్నా, ఆ లొకేషన్లో మీరు డిస్ప్లే చేయాలి అనుకుంటే, లేకపోతే మీరు రీసెర్చ్ చేయాలి డైరెక్ట్గా ఏంటంటే క్యాంపెయిన్ రన్ చేయాలి అంటే డైరెక్ట్గా ఏదన్నా ఒక ప్రోడక్ట్ గురించి సర్వీస్ గురించి డైరెక్ట్గా తీసుకొని వచ్చేసి రన్ చేసేయడం కాదు. ఎందుకంటే మీరు ఒక లొకేషన్లో ఉన్నారు, కానీ ఏంటంటే మీ కస్టమర్ అనేది ఒక లొకేషన్లో ఉన్నారు. ఆ లొకేషన్ ఏంటి, ఎక్కడున్నాడు తను, ఓకేనా, ఆ బల్క్ ఆఫ్ పీపుల్ ఎక్కడున్నారు అనేసి రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేయడానికి ఆల్రెడీ కీవర్డ్ ప్లానర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి. ఓకేనా. ఎప్పుడైతే ఆ పర్టికులర్ కీవర్డ్ తీసుకెళ్ళి ఆ సాఫ్ట్వేర్లో పెట్టి సెర్చ్ చేస్తారో, ఏ లొకేషన్లో అసలు సెర్చ్ ఎక్కువ ఉంది ఏంటి అని అయితే చూపిస్తుంది. ఎక్కడైతే మీకు సెర్చ్ వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుందో, కాంపిటీషన్ తక్కువ ఉంటుందో అక్కడ రన్ చేశారు అంటే మీకు ఏంటంటే సిపిసి, కాస్ట్ పర్ క్లిక్ అనేది ఏంటంటే తక్కువ పడుతుంది. అలానే ఏంటంటే మీకు బిజినెస్ కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. క్లిక్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, లీడ్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఆ లొకేషన్ అయితే మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇండియా అంటే ఇండియా, మీరు అదర్ లొకేషన్స్లో కూడా మీరు ఏంటంటే అడ్వర్టైజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ అనదర్ లొకేషన్ ఉంది కదా, దీంట్లో ఏంటంటే మీరు ఏదైతే లొకేషన్ ఉంటుందో, ఇప్పుడు హైదరాబాద్ అని తీసుకున్నామంటే ఇక్కడైతే మీకు లొకేషన్స్ అన్నీ డిస్ప్లే అవుతుంది. ఈ లొకేషన్లో మీరు ఎక్కడైతే డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారో మీ అడ్వర్టైజ్మెంట్ని దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. దాన్ని అయితే ఇక్కడ మీకు ఇంకొకటి అయితే చెప్తాను. ఎక్కడైతే మీరు ఈ పర్టికులర్ హైదరాబాద్ ఉంది, ఈ హైదరాబాద్లో ఏదైనా ఒక పర్టికులర్ పిన్లో ఏదైనా పర్టికులర్ లొకేషన్లో మీరు అడ్వర్టైజ్మెంట్ అనేది రన్ చేయకూడదు, అక్కడ మాత్రం డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ ఎక్స్క్లూడ్లో అయితే మీరు దాన్ని అయితే పెట్టేసుకోవచ్చు. ఓకేనా. దెన్ అయితే లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అయితే పెట్టేసుకోండి. ఇంగ్లీష్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఆడియన్స్లో ఏంటంటే, ఈ ఆడియన్స్లో మీకు ఏంటంటే చాలా అంటే చాలా కేటగిరీస్ అయితే ఉంటాయి ప్రతిదీ. ఈ ప్రెజెంట్ అయితే మీరు సెర్చ్ క్యాంపెయిన్ క్రియేట్ చేసేటప్పుడు అయితే ఈ పర్టికులర్ ఆడియన్స్ గురించి అయితే లిమిట్ చేసేయండి, హైడ్ చేసేయండి, అవసరం లేదు.
ఓకేనా. ఎప్పుడైతే మీరు డిస్ప్లే చేయాలి అనుకుంటున్నారు, స్మార్ట్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి అనుకుంటున్నారు, లేకపోతే డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ చేయాలి అలాంటప్పుడు ఏంటంటే ఈ పర్టికులర్ సెక్షన్ అయితే యూస్ చేసుకోండి. ఇక్కడైతే మీరు సెర్చ్ చేశారు అనుకో, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అని సెర్చ్ చేశాను, నాకేంటంటే దానికి రిలేటెడ్ ఆడియన్స్ అయితే డిస్ప్లే చేస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ గూగుల్ ఏంటంటే కలెక్ట్ చేసుకుంటుంది ఆడియన్స్ కేటగిరీ వైజు. ఆ ఆడియన్స్ అంతా ఏంటంటే ఇక్కడ డిస్ప్లే చేస్తారు. డిజిటల్ మార్కెటింగ్ అని నేను సెర్చ్ చేయగానే ఏంటంటే అడ్వర్టైజింగ్ మార్కెటింగ్ సర్వీసెస్, ఎస్సీఓ, ఎస్ఎంఎం సర్వీసెస్, బిజినెస్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ఏంటంటే కస్టమ్ ఆడియన్స్ లాగా. ఈ ఆడియన్స్ అన్నిటిని యూజ్ చేసుకొని కూడా మనం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అయితే చెయ్యొచ్చు. కానీ ఏంటంటే సెర్చ్ నెట్వర్క్ అయితే ఇది అవసరం లేదు, డిస్ప్లే నెట్వర్క్ అయితే ఇదైతే యూజ్ చేసుకోండి. ఓకేనా. దెన్ అయితే నెక్స్ట్ అయితే బడ్జెట్ అనేది నేను ప్రీవియస్ చెప్పాను కదా, ఎప్పుడైతే మీరు 1 డేకి ఒక 1000, 2000, 3000, 5000 సంథింగ్, అది మీ అడ్వర్టైజింగ్ బడ్జెట్ బట్టి దాన్ని మీరు ఎంతైతే స్పెండ్ చేయాలి అనుకుంటున్నాం పర్ డేకి. ఇక్కడ చూసారా, ఎంటర్ ది యావరేజ్ యూ వాంట్ టు స్పెండ్ ఈచ్ డే. ఒక రోజుకి మీరు ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నాం ఆ అమౌంట్ని అయితే ఎక్కడైతే ఎంటర్ చేయండి. 1000 అయితే 1000, 2000 అంటే సంథింగ్, ఎంతైతే అంత. ఇదైతే ఎక్కడైతే మనము ఆ క్యాంపెయిన్కి మాత్రమే గైస్, కంప్లీట్ అకౌంట్కి కాదు. మీరు నెక్స్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తే దానికి కూడా బడ్జెట్ అడుగుతుంది. ఓకేనా. ఈ బడ్జెట్ అన్ని క్యాంపెయిన్స్కి ఒకే బడ్జెట్ ఎలాగా మేనేజ్ చేయాలి ఏంటి అని అయితే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. దెన్ అయితే ఇంకా మీకు బిడ్డింగ్ స్ట్రాటజీస్ అయితే ఉంది. ఇక్కడ బిడ్డింగ్లో ఏంటంటే మీ పర్టికులర్ క్యాంపెయిన్ అనేది క్లిక్ వైజ్ పే చేయాలా, లేకపోతే కన్వర్షన్ వైజ్ పే చేయాలా, ఇక్కడైతే మనమైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్వర్షన్స్ ఉంది, కన్వర్షన్ వాల్యూ ఉంది, ఓకేనా, క్లిక్స్ ఉంది, ఇంప్రెషన్ షేర్ ఉంది. మీరు ఏంటంటే ఏది సూటబుల్ అనుకుంటే దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కన్వర్షన్ అంటే ఎప్పుడైతే మనము ఒక మన వెబ్సైట్లో ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ అనేది ఏంటంటే ఎప్పుడైతే ఒక కస్టమర్ అనేది పర్చేస్ చేస్తాడో అప్పుడు ఏంటంటే మనము సర్టైన్ అమౌంట్ అనేది ఏంటంటే పెట్టి, కన్వర్షన్ అమౌంట్ పెట్టి దాన్ని అయితే కన్వర్షన్ అయిన తర్వాత పే చేస్తాం. కన్వర్షన్ వాల్యూ అంటే ఎప్పుడైతే ఒక వాల్యూ ఉంటుందో కన్వర్షన్ ఇదేంటంటే ఆప్టిమైజింగ్ చేస్తుంది గూగుల్ యాడ్స్ అనేది. ఎప్పుడైతే మీ వెబ్సైట్లో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ అనేది 200, 300, 400 సంథింగ్ ఎక్స్ అమౌంట్ అయితే ఉంది, ఆ ఎక్స్ అమౌంట్ అనేది ఏంటంటే ఎవరైతే పర్చేస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుందో అలాంటి వాళ్ళకి ఎక్కువ చూపించడానికి ఏంటంటే ట్రై చేస్తుంది ఈ బిడ్డింగ్ ఆప్టిమైజేషన్ అనేది. ఓకేనా. దెన్ అయితే క్లిక్స్, ఇంప్రెషన్స్, షేర్. క్లిక్స్ అనేది ఏంటంటే ఎప్పుడైతే పర్టికులర్ ఏడి అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఎవరైతే యాడ్ రన్ చేస్తున్నాడో తన ఏంటంటే గూగుల్ యాడ్స్ నుంచి ఏంటంటే అమౌంట్ అనేది ఏంటంటే డిటెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, ఈ పర్టికులర్ ఏంటి డిజిగ్రాడ్ అనే ఏదైతే ఒక వెబ్సైట్ ఉందో అది గూగుల్ యాడ్స్ నుంచి రన్ చేస్తుంది. నేను క్లిక్ చేయగానే ఏంటంటే గూగుల్ యాడ్స్ అకౌంట్లో ఏంటంటే ఏదైతే నేను క్లిక్ చేసిన దానికి ఒక అమౌంట్ ఉంటుంది, ఎక్స్ అమౌంట్, అది 20 కావచ్చు, 30 కావచ్చు, 40 కావచ్చు. ఆ అమౌంట్ అనేది ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ యాడ్స్ నుంచి డిటెక్ట్ అవుతుంది, గూగుల్ యాడ్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా. అది క్లిక్స్. ఇంప్రెషన్ షేర్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువ మందికి కనిపించాలి, మీ పర్టికులర్ ఏదైతే ఇమేజ్ ఉందో, వీడియో ఉందో అది ఎక్కువ మందికి కనిపించాలి అంటే అప్పుడు ఏంటంటే ఇంప్రెషన్కి రిలేటెడ్ బిడ్డింగ్ స్ట్రాటజీని అయితే యూస్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఏంటంటే నేను రికమెండ్ చేసేది ఏంటంటే వెబ్సైట్ సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు మ్యాక్సిమైజ్ క్లిక్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఏంటంటే మీకు ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, సెలెక్ట్ ఏ బిడ్ స్ట్రాటజీ డైరెక్ట్లీ అనేసి. ఇక్కడైతే దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమైజ్ క్లిక్స్ అయితే ఉంటుంది. ఓకేనా. మ్యాక్సిమైజ్ క్లిక్స్కి సెలెక్ట్ చేసుకొని పర్టికులర్ అమౌంట్ని అయితే ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే మీరు పర్టికులర్ అమౌంట్ అనేది ఇవ్వకపోతే ఏంటంటే మ్యాక్సిమం సిపిసి బిడ్ లిమిట్ ఇవ్వకపోయారు ఏంటంటే ఒక్కొక్క క్లిక్కి ఒక్కొక్కసారి 100 రూపీస్ పడవచ్చు, ఒక్కొక్కసారి 200 పడవచ్చు. కాబట్టి ఏంటంటే మీరు ఒక లిమిటెడ్ అమౌంట్ సంథింగ్ మీరు ఎంతైతే పే చేయగలరు, ఒక్కొక్క క్లిక్కి 50 రూపీసా లేకపోతే 60 రూపీసా పెట్టారు అంటే గూగుల్ యాడ్స్ ఏం చేస్తుందంటే దానికి రిలేటెడ్గా ఆప్టిమైజ్ చేస్తుంది. ఎప్పుడైతే అది బ్యాక్ ఎండ్లో ఏంటంటే సంథింగ్ మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ అయితే ఉంటుంది. మీరు ఎప్పుడైతే అమౌంట్ అనేది 60 రూపీస్ పెడతారు, 60 రూపీస్ లోపల వచ్చేలాగానే క్లిక్స్ ఏంటంటే మీకు జరుగుతాయి. ఓకేనా. ఇంకా అదర్ రిలేటెడ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. ఇదేంటంటే కన్వర్షన్స్ది, యాడ్ రొటేషన్. కన్వర్షన్ అయితే నేను ప్రీవియస్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అదైతే చూడండి. యాడ్ రొటేషన్ అయితే మీకు ఓన్లీ ఒకటే, ఇదే రికమెండ్ చేస్తుంది గూగుల్ ఏంటంటే మీకు
ఇంకా ఎక్స్ట్రా 2 ఆప్షన్స్ ఏంటంటే ఎప్పుడైతే స్మార్ట్ క్యాంపెయిన్స్ రన్ చేస్తారో, డిస్‌ప్లే క్యాంపెయిన్స్ రన్ చేస్తారో ఆ టైంలో అయితే యూజ్ అవుతది. ఓకేనా? నెక్స్ట్ అయితే మీరు చూస్తున్నట్టు యాడ్ ఎక్స్‌టెన్షన్స్ ఉంది. యాడ్ ఎక్స్‌టెన్షన్ అనేది ఏంటంటే ఏదైతే మీరు వెయిట్ చేసి సెకండ్ చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదనేది ఏంటంటే ఇది టైటిల్, ఇది డిస్క్రిప్షన్. ఇది నార్మల్‌గా మీరు క్యాంపెయిన్‌లో ఏంటంటే యాడ్స్ సెట్టింగ్స్‌లో ఏంటంటే మీరు సెట్ చేసుకుంటారు. ఈ ఎక్స్‌టెన్షన్స్ ఏదైతే కనిపిస్తున్నాయో ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే వీటినైతే మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ 12,000 రూపీస్ అనేసి ఇక్కడ సంథింగ్ ఏదైతే ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ ఏంటంటే ఎక్స్‌టెన్షన్స్. దీని గురించి అయితే నేను ఒక వీడియో అయితే డెడికేటెడ్ వీడియో చేస్తాను. దాంట్లో ఏంటంటే మీకు క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఈ క్యాంపెయిన్ లెవెల్ సెట్టింగ్స్ అయితే అన్నీ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు యాడ్ గ్రూప్ లెవెల్ సెట్టింగ్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దెన్ ఏంటంటే యాడ్స్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే క్యాంపెయిన్స్ అయితే క్రియేట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే మనం ఎవ్రీ ఆప్షన్ గురించి అయితే తెలుసుకుందాం. ఆప్షన్ గురించి తెలుసుకొని అది ఎలా వర్క్ అవుతుంది ఏంటో కూడా తెలుసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైతే యూజ్ అవుతుంది అనుకుంటారో వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి, నేర్చుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.